కోతిని తరుము నువ్వే తురుము. సింగిల్ డిమాండ్. డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, కాళ్ళు మొక్కాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ కోతుల్ని తరిమేస్తే చాలు, మా ఓటు మీకే అని అంటున్నారు ఓటర్లు. కరీంనగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు వస్తున్న డిమాండ్ ఇది. అయితే రిప్లై ఏమొస్తుందనుకుంటున్నారు మీరు? అభివృద్ధి పనులు అడిగితే ప్రభుత్వ నిధులు రాకపోయినా సొంత డబ్బుతో చేస్తాం, కానీ కోతుల్ని తరమడం మాత్రం మా వల్ల కాదు అని అంటున్నారు సర్పంచ్ అభ్యర్థులు. జిల్లాలోని మెజారిటీ గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. షాపులను గుల్ల చేస్తున్నాయి, ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. పల్లెలో మనుషుల కన్నా కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఊళ్ళో ఇళ్లపై పడుతున్న కోతులు ఊరి చివర పంట పొలాలపై పడుతున్నాయి. వరి తప్ప అన్ని పంటలను నాశనం చేస్తున్నాయి. అధికారులు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందంటున్నారు గ్రామస్తులు. ఇన్ని రోజులు గ్రామ సర్పంచులు లేరు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. కోతుల సమస్యను సర్పంచ్ అభ్యర్థి సమస్యగా మారిస్తే తప్ప తమ సమస్యకు పరిష్కారం దొరకదని భావిస్తున్నారు గ్రామస్తులు. దీంతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు 15కు పైగా గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు మంకీ టెన్షన్ పట్టుకుంది. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లే ముందు కోతులను తరుముతావా లేదా చెప్పు అంటూ అభ్యర్థిని ప్రశ్నిస్తున్నారట ఓటర్లు. కోతులను తరిమిన వారికే తమ ఓటు అంటున్నారట. కోతుల బాధ నుంచి విముక్తి చేస్తామని రాసిస్తే మిగతా అభ్యర్థులను పక్కన పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారట. దీంతో ఊరి కోసం తయారు చేసుకున్న ప్రణాళికలను పక్కన పెట్టి కోతులను తరమడం ఎలా అన్న విషయంపై ఫోకస్ చేస్తున్నారట అభ్యర్థులు. ఇక పబ్లిక్ డిమాండ్ మేరకు అభ్యర్థులు ఓటర్లకు సరికొత్త హామీలు ఇస్తున్నారు. తమను గెలిపిస్తే సొంత డబ్బుతో కొండముచ్చును తీసుకొచ్చి కోతులను తరిమేస్తామని కొందరు అభ్యర్థులు హామీ ఇస్తున్నారట. ఇంకొందరైతే కోతులను తరిమే ప్లాన్ ను తమ హామీల లిస్టులో చేర్చుతున్నారట. కోతులు తమతో కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాయంటూ సర్పంచ్ అభ్యర్థులు వారిపై వాళ్లే సెటైర్లు వేసుకుంటున్నారట.